పెట్టుకోరు. I think everybody agrees. We always respect the women's choice at home. Be it my mom or, of course, now I'm in the hands of Upasna. So I think this is a perfect title for such a film. యాక్చువల్లీ మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగకూడదండి, ఎందుకంటే వీ నో మేమందరం చూస్తూనే ఉన్నాం అనమాట. మీరు ఉపాసన గారికి కానీ మీ మదర్కి కానీ అండ్ అదర్ మీ సిస్టర్స్ నిహారిక అండ్ ఎవ్రీబడికి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మనకందరికీ తెలుసండి. సో అమ్మాయిలందరి తరపు నుంచి ప్లీజ్ రామ్ చరణ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పనిసరి పరిస్థితిలో అట్లా వచ్చేసి ఉంటాం. అయ్యో ఇదేంటి మళ్ళీ లాస్ట్లో ట్విస్ట్, తప్పనిసరి పరిస్థితి. అవును, you're always in control of your wife. All the greatest men, I'm sure Ram also will agree. సార్ అదే చెప్పారు, ఇందాక ఏం మాట్లాడలేదు అన్నమాట దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. నేను యాక్చువల్లీ లేట్గా ఎంటర్ అయ్యాను. ఇది యాక్చువల్లీ ఇందాక నుంచి ఏం జరుగుతుందంటే సార్, అందరూ రెస్పెక్టెడ్ చాయిస్ అంటే ఏ విషయం దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో లవ్ చేస్తుందా లేకపోతే పెళ్లి చేసుకుంటుందా ప్రేమిస్తుందా తర్వాత ఆప్షన్. బట్ ట్రైలర్లో కనుక మనం అంటే అర్థమైంది ఏంటంటే ఇద్దరు అబ్బాయిలతో జర్నీ చేసి ఒకరిని చూస్ చేసుకుంటుంది. సో దాంట్లో నాకైతే తప్పేం లేదు. ఓకే, నేనైతే తప్పలేదు. మేబీ ఒకరు ఫ్రెండ్ ఒకరు బాయ్ ఫ్రెండ్ అంటారు కాదు, ఇద్దరూ నార్మల్గా జర్నీ చేసి ఇద్దరిలో ఒకరిని బాయ్ ఫ్రెండ్ చేసుకోవాలి అనేది అనుకోవచ్చు కదా. సో నేనేం చెప్తానంటే నలుగురిని చూసుకొని ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఒకరితో సెటిల్ అవ్వమంటారు. అంటే ఈ జనరేషన్లో నడుస్తున్నామో కానీ మా జనరేషన్లో ఒప్పుకునే వాళ్ళు కాదు. మీ జనరేషన్ గురించి చెప్పండి సార్, అప్పుడు ఎలా ఉండేది? సో అప్పుడు ఒక లవ్ అంటే ఒక వాల్యూ ఉంది. సో అప్పటికి ఇప్పటికి ఇస్ లాట్ డిఫరెన్స్. ఇప్పుడు లవ్ బ్రేకప్ చాలా ఈజీ. ఒకరోజు లవ్ అంటున్నారు, నెక్స్ట్ డే బ్రేకప్ అంటున్నారు. సో లాట్ డిఫరెన్స్. సో యూజువల్గా అయితే ఇప్పుడు అమ్మాయిలకి ఎక్కువ చాయిస్ ఉంది, దానివల్ల ఇలా జరుగుతుందంటారా మీరు? అంటే ఒక్కదాని వల్ల అని చెప్పలేము. ఇప్పుడున్న మైండ్ సెట్స్ అంటే ఒక్క అదే చెప్పట్లేదు, బికాస్ దిస్ ఇస్ రెస్పెక్టెడ్ చాయిస్. సో అమ్మాయి డెసిషన్ లవ్ చేయడం బ్రేకప్ చేసుకోవడం అమ్మాయి డెసిషన్లో ఉంటుంది, అబ్బాయి డెసిషన్లో కూడా ఉంటుంది. బట్ అమ్మాయి అనుకుంది అంటే కనుక రెస్పెక్ట్ చేయొచ్చా? యా, అంటే సిచ్యువేషన్ని బట్టి. అది ఇప్పుడు ఒకరికి సింక్ కాదు. ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా డెసిషన్ తీసుకుంటారు ఈ రోజుల్లో. చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. Or you worked before? Because I'm really sorry, I don't know anything about This is it. actually second movie. Second First movie. one was Malupu. మలుపు చేశారు. Yeah, మల్లెపూ. I know, I heard. మల్లెపూ తీసారా? మల్లెపూ చేశారా? చేశారు, మల్లెపూ తీసారు. Yeah, మలుపు చేశారు. So please sir, please share your experience with the audience. A few words about your experience on the movie. First of all, my thanks to all the chief guests for gracing this occasion with your presence, and my thanks to Patabi sir and Anand sir for the opportunity. That's it? It was great working with Patabi sir and Anand sir. And of course, I mean, lot of credit should go to Vanamali sir for the wonderful lyrics. యాక్చువల్లీ మ్యూజిక్ చాలా బాగుందండి. అంటే కొత్త ఫీల్ అంటే ప్రతి దాంట్లో మనం మ్యూజిక్ విన్నప్పుడు ఆ క్యాచీనెస్ ఉండాలన్నమాట. ఆ క్యాచీనెస్ ఉందంటే డెఫినెట్లీ సాంగ్ హిట్ అవుతుంది, 1000% హిట్ అవుతుంది. కానీ ప్రతి సాంగ్ అలా ఎలా చేయగలగారు అంటే ఇది ఓన్లీ మీ ఐడియానా లేకపోతే డైరెక్టర్ గారు ఇలాగే కావాలి అలా? యూ అండర్స్టాండ్ తెలుగు రైట్? I mean, only little bit. అది నేను వెళ్తానండి ఇంకేంటి. అందుకే ముందు తెలుసుకోవాలి, అర్థమైందా? రెస్పెక్టెడ్ చాయిస్ అంటాం కదా, తెలుసుకోవాలి అప్పుడు మాట్లాడాలి అక్కడ. అదే ఇందాక నుంచి అంత నువ్వు అంత మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా నాకు తర్వాత అర్థమైంది. No, she's asking how all songs catchy. One song catchy, okay. All songs catchy. Director tell or you tell? Director, of course. Director tell. Oh, very good, very good. Super. And how was it working with the director and entire crew, and how was it like? It was really great. I mean, it was like more like a team effort, teamwork. Patabi sir and Anand sir, they used to, I mean, extract the work very nicely. So that's what I was asking, sir. Actually, every song is beautiful. Every song is so soothing. So I'm asking you, is it your idea? It's completely like sir was telling something. No, You have to be like this. The song has to be like this. I have this mood and all. Okay, it's actually like a team. We used to discuss how the song is. So what's your name, sir? I'm Praveen. You're Praveen and you're Prasan. Prasan. Praveen. Ram is my other, is like a brother. He's in US right now. Okay, okay. We actually started with a band actually called Oh. DSJ. So we wanted to come into music as a team. Okay. Very good, very So that's what I was surprised when they said Prasan, Praveen, Sham. I thought it's only one name, but It's actually later three I of us came to together. know. Yeah. So please talk something about the movies. I'm a little bit nervous, but
just want to thank everyone for giving us the opportunity and to get us to this place. I know how difficult it has been, in generally movie making and all that stuff, but we're just being very thankful to everyone. Wish Pattabi a very, very grand success. He used to work with us before. అప్పటి నుంచి తనకి సినిమా చేయాలని బాగా కోరిక ఉండేది. He went and did some other business. Still he kept on to it and his dream has now come true. I wish that he gets all the success that this film deserves. ఎప్పుడు అలానే అంటే I've never seen him in any other mood. ఎప్పుడు అలానే ఒక హ్యాపీ స్మైల్ తోటి, whether you say yes or no or whatever, he'll just come with that smile and stand and he'll get these things done. Really appreciate your good qualities, Pattabi. I wish you all the best. And his entire team, I saw Anand, Shekhar, all of them worked with us earlier. And the boys, I saw both the boys and girl in the studio. All the best. Wish you a lot. ఈ సిచ్యువేషన్లో ఇంకోటి కూడా కోరిక ఉంటుంది. వీ హ్యావ్ కేటీఆర్ గారు విత్ అస్. మామూలుగా ఏం అడిగినా ఆయన చేసి పెడతా ఉంటారు. ద లాస్ట్ టైం వచ్చినప్పుడు సార్ జిఎస్టీకి ప్రాబ్లం ఉంది, ఆ జిఎస్టీకి అంటే వెంటనే ఢిల్లీకి తీసుకెళ్ళి ఇలా జిఎస్టీకి రీజనల్ సినిమాకి వేరే ట్యాక్స్, నేషనల్ సినిమాకి వేరే ట్యాక్స్ ఉండాలని ఆ రోజు అరుణ్ జైట్లీ గారి దగ్గరికి తీసుకెళ్లారు. బట్ నౌ ద జిఎస్టీ రూల్ హెస్ కమ్. తెలుగు సినిమాకి ఆల్ ఇండియాకి 28% జిఎస్టీ పెట్టారు. దట్ ఈస్ క్వైట్ హై. మనం 7 and 14%లో ఉన్నాం. ఇప్పుడు అది 28%కి వెళ్తే చిన్న సినిమాలకి బాగా ప్రాబ్లం అవుతుంది. మిగతా రీజనల్ లాంగ్వేజెస్ కూడా దే విల్ సఫర్ అ లాట్. ద మెయిన్ రీజన్ మన రిక్వెస్ట్ ఏంటంటే ఇఫ్ యూ కీప్ నేషనల్ సినిమా అండ్ ఇంటర్నేషనల్ సినిమా అండ్ రీజనల్ సినిమా ఆన్ ద సేమ్ లెవెల్, ద కల్చర్ అండ్ ఈథాస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ విల్ బి లాస్ట్. ప్రతి రాష్ట్రంలో సినిమా, లోకల్ లాంగ్వేజ్ సినిమా హెస్ బీన్ సర్వైవింగ్ బికాస్ ద లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఇట్. ఆ సపోర్ట్ సెంటర్ తోటి మళ్ళీ కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మమ్మల్ని ఎట్లా కొట్టి అక్కడ తీసుకెళ్ళి we wish that he will be able to do it. He's always been lending his support to the industry and I'm sure he'll do it again. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒక సినిమాకి ఫస్ట్ ఇంట్రెస్ట్ కలగాలంటే ఆర్ హీరో ఆర్ డైరెక్టర్ ఆర్ ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడప్పుడు చిన్న సినిమాలు తీసినప్పుడు దానికి ఉండే టైటిల్, ఇందాక సురేష్ బాబు గారిని అడిగాను, కాదని ఈజ్ ఏ తమిళ్ టైటిల్. సో ఒక తెలుగు సినిమాకి తమిళ్ టైటిల్ పెట్టినప్పుడే సంథింగ్ ఈజ్ దేర్. అండ్ ఒక యూత్ఫుల్ సినిమాకి ఉండాల్సిన విజువల్స్ కనిపిస్తున్నాయి. సో ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. లైక్ ఒక హ్యాపీ డేస్ అండ్ పెళ్లి చూపులాగా మీ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, హియర్ రామ్ చరణ్ గారు, కేటీఆర్ గారు ఇద్దరు లాంచ్ చేస్తారు. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి ప్లీజ్ ఎవ్రీబడీ. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ అండి ఎవ్రీవన్. ఓకే. సో కాదలి ఆడియో లాంచ్ ఎన్టీవీ, టీవీ9 అండ్ టీ న్యూస్లో లైవ్ వస్తుందండి. అలాగే ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్లో కూడా లైవ్ చూడొచ్చు. సో వజ్ర ఈవెంట్స్ వాళ్ళు ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. కేటీఆర్ గారు తీసుకొని సురేష్ బాబు గారికి ఇవ్వడం జరిగింది, రామ్ చరణ్ గారికి, ద ఎంటైర్ క్రూ. ఎలా చెప్పాలి, చాలా మంచి మనిషి. మొదట్లో పరిచయం అయినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు. తర్వాత ఆయనతో పాటు ఈ సాంగ్స్ ప్రయాణంలో మంచి మిత్రుడయ్యారు ఆయన, సహృదయులు. అలాంటి వ్యక్తికి ఈ చిత్రం గొప్ప విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రశాంత్,
చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను. అలాగే ఆనంద్ గారు ఈ చిత్రానికి ప్రధాన వెన్నెముకగా నిలిచారు. ఆయన దీనికి వెనకుండి చేసిన వర్క్ అసలు మాటలో చెప్పలేనిది. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓవరాల్గా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you so much, sir. Thanks a lot. Thank you so much, And Andy. now I would request the director Garu Pattabi Garu to speak a few words about this, please. So now I request KTR Garu, the youth icon, to please speak a few words about Please, this. Andy, గట్టిగా చెప్పండి. A big round of applause, ladies and అందరికీ gentlemen. నమస్కారం. సురేష్ గారికి, దిల్ రాజు గారికి, అదే రకంగా మరి ఈరోజు మా మిత్రుడు, నా బాల్య మిత్రుడు పట్టాభి ఆర్ చిలుకూరి ఫర్ హిస్ డైరెక్టోరియల్ డెబ్యూ. Many congratulations, Pattabi. This has been a long cherished dream. Most importantly, I would like to thank Ram Charan for coming all the way. ఎందుకంటే ఒక మిత్రుడి సినిమాకి వీ నీడెడ్ సమ్ సీరియస్ స్టార్ పవర్. ఇందులో పొలిటికల్ లీడర్స్ వస్తే అంత జనాలకు ఎక్కదన్న ఉద్దేశంతో మిత్రుడు రామ్ చరణ్ని ఒక్క మాట అడగగానే ఈజ్ కమ్ ఆల్ ది వే. థ్యాంక్ యూ ఫర్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ ఇన్ గ్రేట్ డిస్టెన్స్ ఫర్ కమింగ్ ఆల్ ది వే. అండ్ to the entire team of Kadali, I think it looks really refreshing. Harish, Sai, I think Pooja, Anumali Garu, Shekhar, Joseph Garu, to the music directors, all three of them, Prasoon, Prateek, Prasan, Praveen and Shah, all three of them, and to the entire team, Anand, and to the entire team, అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇలాంటి మూవీ ముఖ్యంగా కొత్త వాళ్ళతో తీసేటప్పుడు ఐ థింక్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ రిఫ్రెషింగ్ కాంటెంట్ విచ్ క్లియర్లీ ఈజ్ సీన్ ఆన్ ద స్క్రీన్ హియర్. ఐ థింక్ లో బడ్జెట్ మూవీ, ఎ స్మాల్ మూవీ విత్ ఆల్ న్యూ కమర్స్, న్యూ డైరెక్టర్, న్యూ ప్రొడక్షన్ హౌస్, చాలా రిఫ్రెషింగ్గా, చాలా డిఫరెంట్గా, చూడడానికి మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇఫ్ దిస్ మూవీ వాజ్ నాట్ directed by Pattabi, I think after looking at the visuals, after looking at the trailer, I would have definitely gone to a theatre to watch it. It looked really, really good. And I do hope, I do sincerely hope that this will go on to become a huge blockbuster because of late, కొన్ని చిన్న సినిమాలు have done really well. దిల్ రాజు గారు చెప్పినట్టు పెళ్లి చూపులు was a refreshing movie which is coming to మన ఇండస్ట్రీలో తెలుగులో this kind of set a new benchmark. అట్లా ఈ మధ్యన ఇంకా కొన్ని సినిమాలు, చిన్న సినిమాలు కూడా చాలా బాగా చేసిన సినిమాలు ఉన్నాయి. కాంటెంట్ ఇస్ ద కింగ్. తప్పకుండా కాంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనే ఒక మంచి ఆలోచన విధానం తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. సో ఐ డూ హోప్ దిస్ విల్ గో ఆన్ టు బికమ్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ Pattabi, I should just tell you one more thing about Pattabi. In fact, as Suresh Garu said, I was just telling Charan also, Pattabi, not now, but in fact, about 20-25 years ago, long time back when we were all in college, he always was a huge movie fan and a movie fanatic. He always wanted to make movies, he wanted to be in movies, stay involved in movies. So in fact 2001లోనో 2లోనో నాకు గుర్తులేదు, అప్పుడంతా మేము కాలేజ్ అయిపోయింది, మేము అప్పుడే కొత్తగా జాబ్స్ చేసుకుంటున్నాం, ఎక్కడోళ్ళం అక్కడ. పట్టాభి కూడా హీ వాజ్ వర్కింగ్ ఫర్ టాటా ఇన్ఫోటెక్ ఇన్ బెంగళూరు, అండ్ వాళ్ళ డాడీ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ టైంలో basically this was early 2000, so this was a time when IT industry was doing well. I think had he stuck on, I think he would have become a millionaire or even bigger by now. But passion, movies లోకి రావాలన్న ప్యాషన్తో ఆనాడు ఎవరు తెలియదు, మూవీ ఇండస్ట్రీలో ఒక మనిషి కూడా తెలియదు. కానీ he had huge respect for Suresh Productions. He was a huge fan of Venki, and Suresh గారికి, Suresh Productionsకి, వెంకీకి he was a huge fan. And I must thank Suresh గారు, ఎందుకంటే నేను ఆ రోజు నమ్మలేదు. నన్ను అడిగాడు, అప్పుడు మా ఫాదర్ మినిస్టర్గానో లేక పొలిటీషియన్గా అప్పటికే ఒక లీడర్గా ఉన్నారు. సో హీ ఆస్క్డ్ మీ, డూ యూ నో ఎనీబడి ఇన్ ద మూవీ ఇండస్ట్రీ? ఐ సెడ్, ఐ డోంట్ నో ఎనీబడి. అండ్ దెన్ హీ యాక్చువల్లీ రోట్ అ లెటర్ టు సురేష్. డైరెక్ట్గా సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్కి సురేష్ గారికి ఒక ఉత్తరం రాసేది, సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను పని చేయాలనుకుంటున్నానంటే. ఆయన గొప్పతనం ఏంటంటే, ఎవరు తెలియని ఒక అబ్బాయి, ఆయన ఎవరో తెలియదు, ముక్కు తెలియదు, మొహం తెలియదు, పిలిచి ఇంటర్వ్యూ చేసి సురేష్ ప్రొడక్షన్స్లో అవకాశం ఇచ్చి క్రాఫ్ట్ నేర్చుకునే ఒక అవకాశం ఇచ్చినందుకు సురేష్ గారు, ఐ థింక్ యూ డిజర్వ్ a huge round of applause. And then I think finally now he's stuck to his passion, and now finally he's come out with a wonderful product. It looks really good.
And Suresh Garu, I think it's imperative that all of us, we see the passion in you, we see the passion in Raju Annam. ఎప్పుడు కలిసినా మీరు మాట్లాడేది మీ ఇండస్ట్రీ గురించి, బాగోగుల గురించి, ఎట్లా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడుతూ ఉంటారు. మొన్న నేను ఇప్పుడే చరణ్ కూడా చెప్తున్నాను, మొన్న నేను యూఎస్ వెళ్ళాను ఒక 15 రోజులు. The best part about this trip was I felt really proud that one Telugu movie has really shook the world today. Bahubali 2 నిజంగా కూడా తెలుగు సినిమా ఖ్యాతిని, ఇండియన్ సినిమా ఖ్యాతిని ఈరోజు ఎక్కడో కాలిఫోర్నియాలో ఎక్కడో నేను అక్కడ ఉండే అమెరికన్స్ లోకల్ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అనే కంపెనీకి వెళ్ళాను, గేమింగ్ కంపెనీ. వాళ్ళు మాట్లాడుతున్నారు మాతో, మీరు సీన్ బాహుబలి, అందరూ వాళ్ళు అమెరికన్స్ మొత్తం కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఐ థింక్ వాట్ యూ సెడ్ అబౌట్ జిఎస్టీ, ఈరోజు మొత్తం దేశం మొత్తానికి ఒక ట్యాక్స్ ఉండడం అనేది ఐ థింక్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ దట్ వన్ కంట్రీ హ్యాస్ వన్ ట్యాక్స్. కానీ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ దట్ వీ అండర్స్టాండ్, యాజ్ యూ సెడ్, ద కల్చర్, ఈథోస్ అండ్ ద specificity of a specific industry such as Telugu industry, which has its roots in Andhra Pradesh and Telangana. ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఎంకరేజ్ చేసిన ఈ రోజు కూడా చేస్తూ ఉన్నాయి. మీరు గతంలో ఒకసారి అడిగారు జిఎస్టీ రాకముందే, ఆనాడు మీరు అడగంగానే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, అదే రకంగా మన ఇండస్ట్రీ నుంచి మీరు, అదే రకంగా దిల్ రాజు గారు అందరం కూడా వెళ్ళి అరుణ్ జైట్లీ గారిని కలిసాము, అడిగాము. కానీ ఏ కారణం చేతనో మనకి ఇంకా కూడా 28% స్లాబ్ పెట్టారు. నేను మొన్న ఈ మధ్యన స్టేట్మెంట్ కూడా చూశాను, కమల్ హాసన్ గారు కూడా నేను అసలు సినిమాలే మానేసుకుంటానన్నారు ఆయన. 28% పెడితే కుదరదు, దిస్ ఇండస్ట్రీ వోంట్ సర్వైవ్ అని చెప్పారు. సో ఐ ప్రామిస్ యూ వన్ థింగ్ ఆన్ దిస్ స్టేజ్, సార్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ Telugu industry, which is doing very, very well and in fact has started setting new benchmarks for the rest of industry in the country, much better than Bollywood in fact. మనం తప్పకుండా అందరం కూడా కలిసి అన్ని రీజనల్ ఇండస్ట్రీస్ నుంచి తెలుగు, తమిళ్, అదే రకంగా మలయాళం, కన్నడ వాళ్ళు వస్తే వాళ్ళు అందరం కలిసి ఒక డెలిగేషన్గా ఐ సీక్ టైమ్ ఫ్రమ్ అరుణ్ జైట్లీ గారు అండ్ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు వెళ్దాం. ఇంత చక్కటి ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, ఐ sincerely wish that this movie goes on to become a huge blockbuster and does very, very well. Thank you very much for this opportunity. Thank you and congratulations, Patali. Thank you so much, sir. Thanks a lot. And now it's time to speak. Mega power star Ram Charan garu, please put your hands together for him. Andaru gattiga. I forgot to thank one more person. In fact, Samantha was supposed to be here, but she couldn't come. But thank you, Samantha, wherever you are, for actually releasing a song online and actually for saying a lot of kind words. And sorry for intruding again. Now, Charan. I think అందరికీ నమస్కారం. ముందుగా లేట్ దాసరి గారి చనిపోయిన తర్వాత ముందుగా జరుగుతున్న పెద్ద ఫంక్షన్ ఇది కాబట్టి ఒక 1 minute అందరూ ఒక సైలెన్స్ మెయింటైన్ చేద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. విల్ ఆల్వేస్ మిస్ యూ సార్ వేర్ ఎవర్ యు ఆర్. అండ్ ముందుగా ఐ మస్ట్ థ్యాంక్ మై ఫ్రెండ్ అండ్ ద మోస్ట్ బిలవెడ్ politician of Telangana state, KTR Garki, for inviting me here. Truly, he doesn't need any celebrity. He is a celebrity himself, and we all loved him, and we all love him, and we'll always appreciate what all he's doing. And I personally thank him on this dais for initiating and taking up the cause which Suresh Garu asked on GST. Thank you, Ram. So, ఈ విజువల్స్ నేను ఇవాళ మధ్యాహ్నమే చూశాను పటాబ్ గారు వచ్చినప్పుడు ఇంటికి. నాకు ఫస్ట్ విజువల్ చూడగానే ఐ థాట్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం ఆఫ్ మై కెరియర్, ఆరెంజ్. ఆ విజువల్స్ నాకు కనిపించినాయి, అంత ఫ్రెష్గా ఉన్నాయి, మ్యూజిక్ పరంగా కావాలండి. నిజంగా అలాంటి సినిమా మళ్ళీ నేను చేయాలనుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. మేబీ అది బహుశా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ అలాంటి సినిమా, అలాంటి కళ లేకపోతే అలాంటి కలర్స్ ఉన్న ఈ సినిమా కూడా డెఫినెట్గా దానికన్నా ఎక్కువ ఆదరణ పొందుతుందని నాకు ఎలాంటి సందేహం లేదు. సో ఐ రియలీ విష్ పటాబ్ గారు హూస్ టేకెన్ సచ్ అ ప్యాషనెట్ జాబ్, లీవింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్, కేవలం డబ్బు కోసం కాదు, ప్యాషన్ని నమ్మి ఈ సినిమాని నమ్మి వచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ యూ పుట్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ టుగెదర్. ద ఆర్టిస్ట్ ఆర్ లుకింగ్ సో ఫ్రెష్. నిజంగా నా మొదటి సినిమాలో నేను ఇంత బాగా చేసి ఉన్నాను. నిజంగా అంత బాగా చేశారు, ఒక 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్లా చేశారు. దే వర్ సో లైవ్లీ అండ్ సో హ్యాపీ. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్ టు సీ అ యంగ్ స్టోరీ లైక్ దిస్. దట్స్ వాట్ వీ నీడ్. ఐ కంగ్రాచులేట్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ 3 of you. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, మన భాష తెలియని ఒక మ్యూజిక్ డైరెక్టర్, నిజంగా కనెక్షన్ ఉంటుందా లేదా అనుకున్నాను. నిజంగా ఒక సినిమా
మెయిన్ పిల్లర్స్ విజువల్, డిఓపి అండ్ ద మ్యూజిక్. సగం సినిమా అక్కడే హిట్ అయిపోద్ది. ఆ రెండు ఆల్రెడీ హిట్ అయిపోయినాయి. విజువల్స్ చూశారు, మ్యూజిక్ విన్నారు. ఐ కంగ్రాచులేట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డిఓపి ఫర్ సచ్ లవ్లీ వర్క్ అండ్ సపోర్టింగ్ పటాబి గారు ఆన్ దిస్ జర్నీ. అండ్ ఆఖరిగా మిగతా టెక్నీషియన్స్ అందరికీ ఐ కంగ్రాచులేట్. ఐ డోంట్ నో వెన్ ఇట్స్ రిలీజింగ్. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందో నేను ఎదురు చూస్తున్నాను. అండ్ ఐ కంగ్రాచులేట్ రామ్ ఫర్ టేకింగ్ హిస్ టైమ్ అవుట్. ఆయన ఒక ఫ్రెండ్కే కాదు, నిజంగా ఇలాంటి ఒక టైం తీసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల కొత్త కొత్త టాలెంట్ అండ్ న్యూ పీపుల్, న్యూ కాస్ట్, కొత్త కొత్త వాళ్ళు వచ్చినందుకు నిజంగా హీఈస్ రియలీ సపోర్టింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ వెల్. అండ్ వీఆర్ ఆల్ ప్లేయింగ్ అ స్మాల్ పార్ట్ ఇన్ helping people come out and make such lovely films and beautiful films. I wish them all the best and thank you again. I'm really humbled. Thank you for following me here. Thank you so much, sir. Thank you so much, and thanks for giving Kaidi number 150 for all the fans of Mega fans here. Thank you so much for giving Kaidi number 150, sir. Andarki, thank you so much. And now it's time to speak the captain of the ship, Director Pattabi garu, to please. అందరికీ నమస్కారం అండి. మా అమ్మా నాన్నలు స్మరించుకుంటా తలుచుకుంటే ఐ వాంట్ టు స్టార్ట్. అనునిత్యం నాకు అండాదండలుగా ఉన్న మా అమ్మ నాన్న, నా తమ్ముడు, నా అర్థంగి, నా కూతురు, నా స్నేహితులందరూ, వీళ్ళందరినీ ఎంత తలుచుకున్నా ఎంత పొగిడినా తక్కువే. బట్ వాళ్ళని ఇప్పుడు తలుచుకోవటం నా విఘ్నత, నా కృతజ్ఞత. నాకు ఈ సినీ ప్రపంచంలోకి అవకాశం ఇచ్చిన శ్రీ సురేష్ బాబు గారికి ఐ విల్ ఎవర్ బి గ్రేట్ఫుల్ టు యూ సార్. అండ్ నా మిత్రుడు శ్రీ తారక రామారావు గారు, కమ్ హియర్, దే సపోర్ట్ మీ త్రూ అవుట్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. మేబీ సమ్ అదర్ డే ఐ జస్ట్ got to thank him. And then దిల్రాజ్ గారు, ఆర్పి గారు, దర్శక్ గారు, వీరు పోట్ల అందరూ వచ్చిన, సారీ ఇఫ్ ఐమ్ మిస్సింగ్ అవుట్ ఆన్ సమ్ గెస్ట్, ఎవ్రీబడి థ్యాంక్స్ అ లాట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన చీఫ్ గెస్ట్ శ్రీ చరణ్ గారి గురించి, మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారి గురించి ఐ జస్ట్ వాంట్ టు సే అ కపుల్ ఆఫ్ థింగ్స్ that I admire in him. One, I see such a beautiful son, and he's such a beautiful son for an illustrious father. Maybe all of us can learn that from him. That's one thing I see. And the second thing, the whole generation is swayed by Sri Chiranjeevi garu. ఆయనకి ఏమాత్రం తగ్గకుండా, I don't know if I'm speaking more, but ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ అదే లెవెల్లో పురుగు తొలగించిన డాన్సర్ శ్రీ రామ్ చరణ్ గారు. ఐ అడ్మైర్ యూ ఫర్ దీస్ టూ క్వాలిటీస్ సార్. I mean, I'm sure there are a lot of other qualities that all of us like in him, but these two stand out for me. Such a beautiful son. Thanks again, sir, for blessing our small film. And it's also time that I thank Sri Samantha garu, Sri Rana garu for supporting our film throughout. And now I just want to mention a couple of words regarding my team. Firstly, before I go to the chief technicians, I mean, they're all very illustrious people, but I'll start off with my direction team. My co-director Narendra, my direction team, Narayana, Sudhir, Srineddy, all of you been throughout, what a support. And Anand, executive producer, he's given us both creative and moral support. Thanks, Anand. And now my chief technicians, Sri Shekhar garu, Sri Martan Venkatesh garu, Sri Vivek Annamalai garu, and the young music directors, Prasan Praveen Sham. I'm sure I can proudly say this will be the magical album of the year. Although it's a very small film, music will not disappoint anybody. I can say that with all the confidence. And Sri Vanamal garu for such meaningful lyrics. Telugulo అన్ని తెలుగు పదాలు మ్యాక్సిమం వాడుతూ అందమైన లిరిక్స్ రాశారు. వనమాల్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్. లాస్ట్లీ, మోర్ ఇంపార్టెంట్లీ, శ్రీ దర్శకరత్న శ్రీ దాసర్ గారు, వారికి
నా సుమాంజలి అర్పిస్తున్నాను. ఈజ్ అ గైడింగ్ ఫోర్స్ ఫర్ ఆల్ ఆఫ్ us in the industry, in the direction department. Yeah, thanks everybody. And I'm forgetting my artists, all my artists, I'm sorry. Yeah, Sai, Harish, Pooja, I'll talk about you all later on. Thanks. And all the supporting cast. Thanks a lot. All right. Thank you. And my dear wife, Josna, who stood throughout behind me like a rock. Thanks, Josna. All right. Thank you so much, sir. And last but not least, the trailer launch is going to come. And KTR garu, Ramcharan garu, okay, sir, trailer launch and mic lo ante chalu trailer launch ayitadi. Adokate last thing, okay. Thank you so much. One. Trailer launch. Love is injurious to health. Love kills. ప్రేమ ఆరోగ్యానికి హానికరం. నాకు అసలు పెళ్ళవుతుందంటారా? అమ్మాయిలో గుండె పూజలో ఉంటుంది, దాన్నైనా ఎవరో ఒకరిని చూసుకో ఉంటుంది. అదే నువ్వు బయట ఎవరినైనా చూసుకుంటే ఈ టెన్షన్ సేవే ఉండవు కదా. ఎలా 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 బాంధవి వరదరాజన్. కార్తిక్. ఎన్ పేరు క్రాంతి. చూసా అమ్మాయిని పరిచాలా గుండెని నాతో అడుగేసి నా వెంటే వస్తుందా. డిన్నర్ ఎక్కడ? థ్యాంక్ యూ. వెస్టర్న్ కెపాసిటీలో ఇట్లే. ఓకే. ఇద్దరు హ్యాండ్సమ్ బాయ్స్ తో డిన్నర్కి వెళ్తే ఏం జరిగిందో తెలుసుకోవాలి కానీ ప్రపంచం మొత్తం తిరిగాను కానీ అలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదురా. షీస్ సచ్ ఎ స్వీట్ గర్ల్ రా. నేను ప్రపోజ్ చేయాలంటే నాకు ప్రేమ ఉంటే చాలు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా లవ్ చేస్తున్నాను బాంధవిని. ఇంటికి ఎవరు సెలెక్ట్ చేసుకున్నావు? ఏంటి ఒక్కసారి కలవగానే సెలెక్ట్ చేసుకున్నారా? ఏది డిసైడ్ అవ్వకుండా ఇద్దరికి హోప్స్ ఇవ్వడం చాలా తప్పు. వాడు ఆ అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. అనవసరంగా మీ ఇద్దరిని ఇక్కడికి పిలిచాను. కాదనుకున్నా